నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ నా పేరు రాజగోపాల్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ కేసు నిందితులను ఈడీ కస్టడీకి అప్పగిస్తున్న నాంపల్లి కోర్టు ఉత్తర్వులు ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డిని 2 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించిన న్యాయస్థానం హన్మకొండలో బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చుకు హాజరైన బండి సంజయ్ తెలంగాణలో ఏ పరీక్ష నిర్వహించినా తప్పులదనికేనని విమర్శ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కేటీఆర్ సిఆర్పీఎఫ్ పరీక్షలు ప్రాంతీయ భాషల్లోనూ రాసేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై హర్షం అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు తనకు ఆహ్వానం లేదన్న గవర్నర్ తమిళిసై ఒక మహిళా గవర్నర్ కి ఆహ్వానం రాకపోవడం ఆశ్చర్యకరమని కామెంట్. డీటెయిల్స్ లోకి వెళ్తే సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ కేసు నిందితులను ఈడీ కస్టడీకి అప్పగిస్తున్న నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులు ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డిని 2 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ నెల 17, 18 తేదీల్లో నిందితుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డిలను ఈడీ అధికారులు చెంచల్గూడ జైలులో ప్రశ్నించనున్నారు. ప్రశ్నాపత్రాల లీక్ కేసులో ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇప్పటికే కొన్ని కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిని శంకరలక్ష్మి నుంచి వాంగ్మూలం నమోదు చేసింది. ఇటీవల తెలంగాణలో 10వ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్ కాగా తనను అరెస్టు చేయడం, అంతకుముందు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ తదితర పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. తెలంగాణలో ఏ పరీక్ష నిర్వహించినా తప్పుల తడకేనని విమర్శించారు. నిరుద్యోగులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ కేసులో మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని అన్నారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన సిట్లు ఏ కేసును తేల్చలేదని తెలిపారు. అవినీతి తప్పుల నుంచి చేతులు దులుపుకునేందుకే సిట్ ఏర్పాటు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ అవినీతిపై పోరాడుతున్నామనే తమపై 10th పేపర్ లీక్ ఆరోపణలు చేశారని వివరించారు. ప్రశ్నిస్తారన్న కారణంతోనే పేదలకు విద్యను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఇవని దుర్మార్గుడు కేసీఆర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. మళ్లీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందే కేసీఆర్ కు మహనీయులు గుర్తొస్తారని బండి సంజయ్ విమర్శించారు. గత ఎన్నికల తర్వాత కేసీఆర్ ఇంతవరకు టీవీ పేరెత్తలేదని ఆరోపించారు. కేసీఆర్ తొలిసారి నిన్న అంబేద్కర్ జయంతి వేడుకలో పాల్గొన్నారని తెలిపారు. ఈ నెల 21న పాలమూరు గడ్డపై నిరుద్యోగ మార్చు నిర్వహిస్తున్నట్టు బండి సంజయ్ వెల్లడించారు. తప్పుడు కంపెనీలతో పొట్టు పైసలు దోచుకోవాలి ఏస్తున్నా మొన్న ఒక అమ్మ కలిసిందన్న కోట్ల వీళ్ళ తలపండు వాళ్ళగా ఎన్నో నాశనం చేస్తారా మా కుటుంబ పిల్లల భవిష్యత్తు అంటురన్నా. మా పిల్లల ఉసురు ఎట్లా పోసుకుంటారా మీరు 2 రోజులు రాజ్యం వెళ్తారా ఇక్కడ అంటురన్నా. నేను అన్న టీఎస్పీఎస్సీ విషయంలో మీ తప్పు లేకుంటే వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు. నువ్వు తప్పు చేయలే కదా, తప్పు చేయనప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడంలో నీకున్న అభ్యంతరం ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. గుంజకరా నీ కొడుకును ట్విట్టర్ తిను మెడల్ వట్టి బయటికి నొక్కు. అరే నీ ప్రభుత్వంలో ఇదే ప్రభుత్వంలో ఒక దళితుడైన డిప్యూటీ సీఎం ను బయటికి పంపించినావు. మా ఈటల రాజేంద్రన్న తప్పు చేయకుండా బయటికి పంపించినావు. అనేక మంది ఎమ్మెల్యేలను నీ పార్టీ నుంచి అధికారం నుంచి బయటికి పంపినావు. నీ బిడ్డ లిక్కర్ దందా చేసిన బిడ్డను బయటికి పంపడట. కొడుకు శాఖనే ఇది. కొడుకు తప్పు చేసినా కూడా కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం ఆలోచిస్తుందన్న మీ పార్టీ గురించి, నీ కుటుంబం గురించి. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వ్యతిరేకం కాదన్న. ఈ వేదిక ద్వారా అప్పులు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, భారతీయ జనతా పార్టీ 30 లక్షల మంది యువత కోసం కొట్లాడుతుంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఉద్యోగ నియామక పరీక్ష ప్రాంతీయ భాషల్లోనూ రాసేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సిఆర్పీఎఫ్ పరీక్షలు 13 భాషల్లో రాసే వెసులుబాటు కల్పించడంపై కేటీఆర్ కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం నిర్ణయం వల్ల తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మంది ఉద్యోగార్థులకు మేలు జరుగుతుందని అన్నారు. ఇటీవల కేంద్రం సిఆర్పీఎఫ్లో 9,212 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే నియామక పరీక్ష ఇంగ్లీష్, హిందీ భాషలో ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై పలు రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాశాయి. హిందీలో రాసే వెసులుబాటు ఉండడం వల్ల ఉత్తరాది రాష్ట్రాల వారికి లబ్ధి చేకూరుతుందని, దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థులు నష్టపోతారని పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ కూడా దీనిపై ట్వీట్ చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం సిఆర్పీఎఫ్ నోటిఫికేషన్ను సవరించింది. ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష రాసే అవకాశం కల్పించింది. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వివాదం చాలా రోజులుగా కొనసాగుతుంది. అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంపై ఇటీవల సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో శనివారం ఓ కార్యక్రమంలో తమిళిసై మాట్లాడుతూ తాను ఎందుకు హాజరు కాలేదనే దానిపై వివరణ ఇచ్చారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తనకు ఆహ్వానం రాలేదని అన్నారు. పిలిచి ఉంటే వెళ్లేదాన్ని చెప్పారు. అంబేద్కర్ ఎక్కువగా మహిళల గురించి, మహిళా హక్కుల గురించి మాట్లాడారని, అలాంటి వ్యక్తి విగ్రహావిష్కరణకు ఒక మహిళా గవర్నర్కి ఆహ్వానం రాకపోవడం ఆశ్చర్యకరమని చెప్పారు. అందుకే రాజ్భవన్లోనే అంబేద్కర్కు నివాళులు అర్పించానని తెలిపారు. గ్రహాల మధ్య సూర్యుడు ఉన్నట్టు కొంతమంది రాజకీయ నాయకులు వారి కొడుకులను మధ్యలో ఉంచాలని అనుకుంటారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నార మండలం రాళ్లకత్వ గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆదర్శంగా తీసుకుని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధుముదిర సొంత నిధులతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. అన్ని వర్గాల వారు సమానంగా అభివృద్ధి చెందాలని, అంబేద్కర్ సూచన మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధుముదిరాజ్ అన్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. అంబేద్కర్ అందరివాడు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చాటి చెప్పారన్నారు. కుటుంబం కోసం కాకుండా సమాజం కోసం పాటుపడిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు. అన్న ఇది అన్వర్ పటేల్ అన్న కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. అన్వర్ పటేల్ అన్న గారిని కూడా. నేను మాట్లాడ మదన జనరల్ గా అమ్మతోడు చెప్తున్నా, మదన ఆడబిడ్డలు ఏదైనా మంచి కోరుకుంటే ఖచ్చితంగా అవుతుంది. నేను మాత్రం నెక్స్ట్ ఎమ్మెల్యే నువ్వనే కళ మాత్రం కనబడతావు. నేను వచ్చినప్పటి నుంచి పిచ్చిదాన్ని ఏమైతే అసలు అక్కడ కూర్చొని, అరే నేను ప్రసాదంగా కూడా కదన్నా అన్న మనిషి నన్ను గింత సింపుల్ గా ఉన్నాడు, అది అసలు అర్థం కాని మ్యాటర్ అది నాకు. అంటే పైసలతోటి ఏదైనా కొనొచ్చు కానీ ఇంతమంది ప్రేమ మాత్రం కొనలేమన్నా, ఇది మాత్రం నిజం. ఇంతమంది ప్రేమ కావాలి. మీరు వచ్చినప్పుడు మీరు రాకముందు నుంచి ఎంతో సేపు నుంచి కూర్చొని ఓపిక మీకోసం వెయిట్ చేస్తారు ఇంతమంది ఆడబిడ్డలు, అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెలు. కాబట్టి ఈ ప్రేమకి మీరు ఎప్పుడు ఇక్కడే నవ్వుకుంటూ ఉండాలి, మా మధ్యలో ఉండాలి, మా కోసం ఉండాలి, మా కోసం కొట్లాడాలి మీరు అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఒకసారి గట్టిగా మన మదన కోసం మనం చప్పట్లు కొట్టుకుందాం. ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా తీసుకొచ్చిండ అన్న, తీసుకొచ్చిండారా నేను అక్క తెచ్చిండా, కళ్యాణ లక్ష్మి తెచ్చిండా, షాదీ ముబారక్ తెచ్చిండా,
ఈరోజు మనం తెలంగాణ రాకముందు మన గ్రామాలలో ఒక ఎకరా భూమి అమ్మాలంటే 10,000కు ₹1,00,000 ఒక ఎకరా అమ్ముతుంటే మాకు ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామాలలో ఎక్కడైనా పోండి మన పడంచేరు కాన్స్టిట్యున్సీలో ₹1,00,00,000 తక్కువ ఎకరాల భూమి ఉందా? ఈ భూమి విలువ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మన కేసీఆర్ సార్. ఆ కేసీఆర్ సార్ కూడా ఎట్లా తెచ్చిందంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి. ఎందుకంటే స్ఫూర్తి తీసుకొని ఆయన రాజ్యాంగంలో రచించిన ఆర్టికల్ 3 తీసుకొని తెలంగాణ తీసుకొచ్చినాక అట్లా అభివృద్ధి తీసుకొస్తుండు. అట్లనే మేము కూడా సార్ స్ఫూర్తితోటే, నేను ఒక గొప్ప వ్యక్తిని కాదన్నా, నేను కూడా సామాన్య కుటుంబంలో మీలాగా ఒక గరీబ్ కుటుంబంలో పుట్టిన, పేద ఇంటి కుటుంబంలో పుట్టిన. నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఒక వార్డ్ మెంబర్ నుంచి ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్, మా అమ్మని ఎంపీటీసీ జెడ్పీటీసీగా పోటీ చేసిన. ఇవన్నీ చేయడానికి కారణం కూడా మా అమ్మ ఎట్లయితే జన్మనిచ్చిందో, ఆ జన్మనిచ్చిన తర్వాత ఈ సమాజంలో నీ విలువ నువ్వు కాపాడుకొని నువ్వు ఇట్లా గొప్పగా బతకాలని చెప్పిన వ్యక్తి ఎవరన్నా ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ అన్న. ఎందుకంటే ఆయన లేకపోతే నేను ఈ రోజు మనం ఇంతమంది మీద కూర్చొని ఇట్లా మాట్లాడుకోకండి. మనం జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని సబ్ కలెక్టర్ ని వెంటనే నియమించాలని కోరుతూ స్థానికులు అంబేద్కర్ పార్కులో నిరసన తెలిపారు. గత 3 సంవత్సరాలుగా సబ్ కలెక్టర్ను నియమించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని, దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతుందని నియోజకవర్గ అభివృద్ధి సాధన కమిటీ నాయకులు అన్నారు. ఏర్పడి దాదాపు 6 సంవత్సరాలు గడుస్తుంది. అందులో 2 సంవత్సరాలు మాత్రమే మనకు సబ్ కలెక్టర్ ఉన్నారు. ఆ తర్వాత సబ్ కలెక్టర్ మెట్పల్లిలో లేరు. కాబట్టి మెట్పల్లిలో సబ్ కలెక్టర్ వెంటనే నియమించేసి పరిపాలన ఇంకుపడకుండా మంచి సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. మంచిర్యాల జిల్లా మందమరిలో ఆదర్శ పాఠశాల నందు 2023-24 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్ కొరకు నిర్వహించే ప్రవేశ పరీక్ష నేడు నిర్వహించబడుతుంది. మందమరిలోని మోడల్ స్కూల్, కార్మెల్ స్కూల్ మరియు సింగరేణి స్కూల్ పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. మందమరి మోడల్ స్కూల్లో అడ్మిషన్ల కొరకై అడ్మిషన్ టెస్ట్ ఈ నెల 16వ తారీఖు అంటే ఈ ఆదివారం రోజున నిర్వహించబడుతుంది. 6వ తరగతిలో 100 సీట్లు కలవు. 6వ తరగతిలో ఉన్న 100 సీట్ల కొరకై 516 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ పరీక్ష కేంద్రాలు 3 భాగాల్లో విభజించడం జరిగింది. మందమరి మోడల్ స్కూల్ నందు 200 మంది విద్యార్థులు, కార్మల్ స్కూల్ నందు 200 మంది విద్యార్థులు, మిగతా 116 మంది విద్యార్థులకు సింగరేణి కాలేజ్ హై స్కూల్ నందు 6వ తరగతి అడ్మిషన్ టెస్ట్ కొరకై పరీక్ష కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. 6వ తరగతి పరీక్ష ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించబడుతుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ దయచేసి తెలంగాణ ms.cgg.gov.in వెబ్సైట్ నుండి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని పరీక్షా కేంద్రానికి ఉదయం 9:30 చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్ష OMR పద్ధతిలో ఉంటుంది. ఇక 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గల ఖాళీగా ఉన్న సీట్ల నందు అడ్మిషన్ కొరకై దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అదే ఆదివారం రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం మురమల్లలో విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఒడ్డే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విజయవాడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మోకా సతీబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు ఒడ్డే నాగేశ్వరరావు మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. భారత రాజ్యాంగంపై గ్రామ గ్రామాలకు తిరిగి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వాళ్ళ నలుగురు మెజారిటీగా ఉన్నాం ఇప్పుడు కోనసీమలో కానీ ఇంకా వేరే రాష్ట్రాల్లో కానీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురమల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఫంక్షన్ హాల్ నందు విశ్వజన కళామండలి రాష్ట్ర ఏపీ శాఖ తరఫున భారత రాజ్యాంగంపై అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా విశేషించినటువంటి మోకా సత్యబాబు గారి ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన రాజ్యాంగంపై విశ్లేషించి మరి సభికులను మరి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుత రాజకీయ అనిశ్చితిలో రాజ్యాంగ విలువలను కాపాడడానికి మా సంఘం మరి ఈ ఏప్రిల్ నెలంతా కూడా మూలవాసుల మాసోత్సవాల్లో భాగంగా ఆయన్ని తీసుకొచ్చి డీసీపీగా విజయవాడలో ఆయన పనిచేస్తున్నారు. మరి నిరంతరము
ఈ యొక్క అంబేద్కరిజం మీద పోరాటం చేసి గ్రామ గ్రామానికి అంబేద్కరిజాన్ని మరి ప్రసారం చేసేలా భాగంగా ఈ సదస్సుకు రావడం మాకు చాలా ఆనందం. నాగర్ కర్నూలు జిల్లా బస్సు డిపో సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం గ్రామానికి చెందిన మల్లేష్ అనే యువకుడు నాగర్ కర్నూలుకు వస్తుండగా మార్గమధ్యంలో అతివేగంగా ఎదురుగా వస్తున్న డీసీఎం బైకును ఢీకొట్టాడు. దీంతో బైక్ పై ఉన్న మల్లేష్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శ్రీ సీతారామ ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాల్లో జబర్దస్త్ టీం భక్తులను తమ కామెడీతో అలరించారు. ఆసం అప్పారావు, వినోదిని, పవన్ యాంకర్గా చెంటి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, గుడి ధర్మకర్త రాజశేఖర్ శర్మ హాజరయ్యారు. సో అలాగే ముందుగా ఇంత చక్కటి అవకాశం మాకు కల్పించినటువంటి మున్సిపల్ చైర్మన్ భాస్కర్ అన్న గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ అన్న గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అయ్యవారు నమస్కారం. సో ఎలా ఉన్నారు అందరూ? అప్పుడు చిన్నపిల్లల వాయిస్ లో ఏం పట్టినాయి, పెద్దవాళ్ళు ఏంటి అలసిపోయారా? నువ్వు అక్కడ ఇద్దరి మీద నేను కూడా పెట్టుకోవాలి. కనీసం వచ్చిన తర్వాత తల్లిదండ్రుల కాదండి, నా తప్పదని చెప్పాడు మా నాన్న. ఎవరిని సింహాలు ఎక్కడ ఉంటాయంటే జూలా చెప్పాడు. కళ్ళెప్పుడు ఇంతమంది సింహాలు ఉంటాయి. హలో, ఇందాక కారులో వచ్చేటప్పుడు కూడా మీరే అబద్ధం చెప్పారు. మీ ఇద్దరు కలిసి ఏంటది చందమామలు ఎక్కడుంటాయి, ఒక్కటే ఉంటుంది అని ఆకాశంగా అని మీరు చెప్పారు. ఇన్ని చందమామలు ఎక్కడుంటే కళ్ళు పోయినాయి మీ ఇద్దరికి. ఎంత వాడకమండి, ఎంత సూపర్. అబద్ధం చెప్తారు మీరు. మంచిదేనా? ఎదురుగా అన్ని చందమామలు పెట్టుకొని ఒక్క చందమామ ఉంటుంది అంటారా? తరువాత మరలా మేము ఇలానే కొంతమంది కళాకారులు తీసుకొచ్చి అక్కడ స్టేజ్ వేసి పెడితే ప్రజలంతా బ్రహ్మాండంగా వేదిక దగ్గరికి రావడం, కార్యక్రమాలు మన గజ్వేల్ ప్రాంతంలో జరగడానికి రామాలయమే శ్రీకారం చుడుతుంది. రామాలయం ప్రోగ్రాం అంటేనే మన గజ్వేల్ ప్రోగ్రాం లాగా చాలా చక్కగా జరుగుతుంది. ఇక్కడ చేసినామంటే ఏదన్నా ప్రోగ్రాం నా ఇంట్లో మా ఊరిలో చేస్తున్నంత తృప్తి ప్రతి వ్యక్తి కూడా అనుభవిస్తారనడంలో ముఖ్యంగా దాతలు అడిగిన వెంటనే చాలా మంది దాతలు ముందుకొచ్చి చేశారు కాబట్టి ఈ ప్రోగ్రాం ఇంత రసవత్తరంగా జరిగింది. వినోదిని నిన్న కావలిలో షూటింగ్ లో ఉన్నారు, అప్పారావు గారు వైజాగ్ లో ఉన్నారు. ఈ విధంగా గజ్వేల్కి రావాలన్న వెంటనే వచ్చిన ఏమైంది దేవసేన చెప్పు. ఏంటి ఏమైంది దేవసేన? ఏమైంది దేవసేన? ఏమైంది దేవసేన? కొట్టబట్టి మొత్తం నువ్వే తినేసావా దేవసేన? సరే గాని గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ 5 టైమ్స్ చెప్పు, నేను 1,00,000 రూపాయలు ఇప్పిస్తా. పరువు తీస్తున్నావు ఏమనుకుంటారు? గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని ఒడ్డెర కాలనీ సమీపంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ చెత్త డంపింగ్ యార్డ్ వల్ల తీవ్ర దుర్గంధం వెలువడుతుందని, విపరీతమైన దోమల వల్ల పిల్లలు, వృద్ధులు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారని, వెంటనే ఈ డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు ఇటిక్యాల్ రాయకల్ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. చివరకు మున్సిపల్ కమిషనర్ గంగుల సంతోష్ కుమార్ స్పందించి స్పష్టమైన హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళనను విరమించారు. ప్రజల ఆరోగ్యాలను ప్రజల ఆరోగ్యాలను ప్రజల ఆరోగ్యాలను డంపింగ్ యార్డు వెంటనే డంపింగ్ యార్డు వెంటనే డంపింగ్ యార్డు వెంటనే ప్రజల ఆరోగ్యాలను. ఈరోజు మా 8వ వార్డులో అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఇక్కడ డంపింగ్ యార్డ్ తోటి ఈ సమీపంలో ఉన్నటువంటి వార్డు సభ్యులకు, ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతున్నది. చిన్నపిల్లలైతే శ్వాస తీసుకోలేటువంటి పరిస్థితి ఉన్నది. ఉంటే చిన్న పిల్లగాళ్ళు మనకే దమ్మెళ్తలేదు. ఇప్పుడు ఈ కుముటకు ఆ చిన్న పిల్లలు దమ్మె తీసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇక ఈ దాపురే ఈ గబ్బంతా తీసుకొచ్చి మా ఆడకట్ల మారేసి ఇవాళ మా పానాలతో ఆటాడుతున్నారు ఈ అధికారులు అందరూ.
ఏం చేసుకున్నా ఈ బతక పరిస్థితి లేకపోయి లక్షల రూపాయలు పెట్టానే పాన బతికే పరిస్థితి లేదు. అందుకొరకే మేము ఇలా కొట్లాడుతున్నాము. మాకు ఆ సార్లు కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా హామీ ఇచ్చేది అందుకు ఒక్కటి దిక్కులేరు. ఇక్కడ ఏం చేయమంటారు ఎప్పుడు చిన్న పుట్ట పిల్లలకు దమ్మెలు తామ ఇక్కడ ఒక్కళ్ళకన్నా అక్కడ చిన్న పిల్లలకు గడకొని నిల్చొని పెడుతుంది కదా ప్లాస్టిక్ కవర్లు వెంటనే ప్రజల ప్రాణాలతో చెలగాటమా ప్రజల ప్రాణాలతో చెలగాటమా. మా ఈ రోజు ఒకటి శవాలు లేచిన కాలం అవుతుంది మాది. వచ్చిర్రు కమిషనర్ వచ్చిర్రు అందరు వచ్చిర్రు చూసి కూడా పోయారు కానీ తీసేస్తామన్నారు తీసేయలేదు. ఇవాళ ఎప్పుడు తీసే ఒక 10-20 సార్లు వచ్చిర్రు 10-20 సార్లు చూసుకుంటే మాకు ఇబ్బంది అంటే ఇప్పుడు 8-9 ఏళ్ళ కానీ బాగా ఇబ్బంది అవుతుంది. దోసుకొని చిన్న రూపాయలు ఏమాదాడు ఇట్లా వీధి వచ్చిన రూపాయలు ఇట్లున్నాయా పని చేస్తాం పని చేస్తా 5,000 రూపాయలు వస్తున్నాయి పొట్టకు పట్టకు సరిపోతుంది మాకు. ఈ బీమార్ అయిపోతే 70 రూపాయలు వేడిగా తెచ్చిపెట్టమంటున్నాం. ఇలా బారకు పాపము లంగ్స్ ఇన్ఫెక్షన్ తోటి అనిపోయింది. చేసుకుంటున్నా ఇటువంటి పరిస్థితి ఏ ఆడగట్టుకు లేదు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఒక 10 సార్లు సాగు చేస్తాము ఈ బంద్ చేస్తాము. నమస్కారం ఈ చెప్పుడు మంది మాట చెప్పుడే బోకర్ మాట చెప్పుడే చేసింది లేదు చూసింది లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాడు ప్రజలు బతికేవడం అంతే. ఒకసారి వచ్చి చూడు సార్ సార్ కలెక్టర్ గారు ఎన్నిసార్లకు మేము కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇచ్చినా గానీ అది మాకు అసలు ఎటువంటి నా భార్య గురించి చూపించే చైర్మన్ సార్ కూడా ఈ బీమారా పడిపోతుంది. మరి ఒక్కసారి మీరు పరిస్థితి లేదు సార్. ఇక్కడ ఉన్నటువంటి వాడు ప్రజలు నేను ఇక్కడ ఒక పార్టీ సమస్యను ఏ అధికారి అయితే వాళ్ళకు హామీ ఇచ్చేటువంటి పరిస్థితులు ఆ అధికారులు గాలి కొద్ది శ్వాస కూడా ఇబ్బంది అవుతుంది. వస్తున్నాయి చూసిరా అంత హీనమైనటువంటి వాసన. మాకు కొత్త షెల్టర్ ఇప్పి ఏ అధికారి అయితే చెప్పారు మా ఆడగట్టు మొత్తం తీసుకుపోయి వేరే కాడ ఎక్కడైనా మళ్ళీ ఫ్లాట్లు ఇవ్వమని అటు వెళ్ళిపోతాం. మాకు హామీ ఇచ్చేదాకా మేము ఇక్కడికి వెళ్ళి లేసే ప్రసక్తే లేదు. కెమికల్స్ తోనే దాన్ని ఏమంటారు ఎరువు లెక్క తయారు చేస్తారు. ఈ 2 సిస్టాలు ఉన్నది ఏది ఉంటే అది మనం తప్పకుండా చేద్దాము. ఇది అండర్ ప్రాసెస్ లో ఉంది. ఫైల్ కూడా సర్క్యులేట్ చేసాం కలెక్టర్ గారు. మీకు మొత్తం తెలుసు వేరే వాళ్ళు ఊసుంటే అర్థం లేదు తక్కువ ఉన్నది మొత్తం తెలుసు అట్లా మేము తెలిసి ఎట్లా సార్ ప్రాసెసింగ్ అట్లా సార్. ఈ అగ్గి పెట్టిన దానికి ఈ పొగ వచ్చేదానికి కూడా అగ్గి ఎవరు పెడతారు భయ్ సార్ ఇవాళ మున్సిపల్ వాళ్ళు అగ్గి పెట్టారు. బ్లేడ్ పట్టి ఎప్పుడైతే దాన్ని సాగెత్తురో అప్పుడు అగ్గెత్తుంది. మరి ఎట్లా సార్ అది అక్కడికి ఎవడు ఓడు మళ్ళా అడికెళ్ళి ఎవరు ఉండరు. మళ్ళీ సమాజం మనం చెప్పుకున్నప్పుడు దానికి ఏదోటి నమ్మకం కుదిరితే అదో లెక్క ఉంటుంది సార్. సరే ఆల్టర్నేటివ్ సైట్ చూద్దాం సార్. మాకు సంవత్సరం అట్లా కాదు సమాజంలో ఉనికిని చాటుకోవడానికి ఇష్టపడని హిజ్రాలు వైద్య విద్యలో ఉన్నత స్థాయిలో రాణించి పలువురు ప్రముఖుల చేత ప్రశంసలు అందుకున్నారు. లక్ష్యం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన హిజ్రా డాక్టర్లు ప్రాచీ రాథోడ్, రూత్ జాన్పాల్ డాక్టర్ మిత్రాలను విశాఖలో ఘనంగా సత్కరించారు. హ్యాపీ ఇంటర్నేషనల్ ట్రాన్స్జెండర్ డే పురస్కరించుకుని విశాఖలో జరిగిన కార్యక్రమంలో మేయర్ హరివెంకట కుమారి పాల్గొని హిజ్రా వైద్యులను ఘనంగా సత్కరించారు. అనుకున్న లక్ష్యం సాధించడానికి లింగభేదం అంగవైకల్యం అడ్డు కాదని, ముగ్గురు హిజ్రాలు వైద్యులయ్యి నిరూపించారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలతో పాటు హిజ్రాల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెంటి వరలక్ష్మి హిజ్రా వైద్యులను సత్కరించడం, ఇంత గొప్ప సభలో తనను ఆహ్వానించడం ఆనందంగా ఉందని అన్నారు.
ఏదైతే అనుకుంటామో అది చేసి చూపించి ఈరోజు డాక్టర్స్ గా మన ముందే 3 డాక్టర్స్ ఉన్నారు. దేవుడు మనకి ఇచ్చిన జన్మకి నిజంగా న్యాయం చేసి చూపించారు వీళ్ళ 3. చాలా సంతోషమైన విషయం. ఎవరు అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఇలా డాక్టర్సే కాదు, ఒక ఐఏఎస్ గానో, ఒక ఐపీఎస్ గానో, ఒక లాయర్ గానో స్టడీస్ ఉంటే తప్పకుండా మన కాళ్ళ మీద మనం నిల్చోవచ్చు. ఎవరు ప్రమేయం లేకుండా మనం ఏంటో అన్నది నిరూపించవచ్చని ఇక్కడ 3 ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. వాళ్ళు నిరూపించారు. మిగిలిన వాళ్ళు కూడా అంటే మీ కాళ్ళ మీద మీరు నిల్చునే విధంగా ఆ ఎడ్యుకేషన్ అన్నది ఉంటే తప్పకుండా మీరు వేరే వాళ్ళతో ఏ ఇబ్బంది లేకుండా మీరు మీ కాళ్ళ మీద నిల్చోవచ్చు. మీకోసం ఒకప్పుడు పిన్నెట్టి వరలక్ష్మి గారు అసెంబ్లీలో డైరెక్ట్ గా ట్రాన్స్జెండర్స్ కోసం అసెంబ్లీలో కూడా మాట్లాడిన వ్యక్తి పిన్నెట్టి వరలక్ష్మి గారు. అటువంటికి సన్మానం చేయడం చాలా ఆనందకరమైన విషయం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన గౌరవనీయులు పెద్దలు వాళ్ళు అమలు చేస్తుంది. ట్రాన్స్జెండర్స్ కూడా ఎన్నో అమలు చేస్తున్నారు. ఇంకా ఏమైనా చెయ్యాలి అని అంటే తప్పకుండా సహాయ సహకారాలు. ఒక 100 మేల్ అండ్ ఫీమేల్ జాబ్ చేస్తుంటే ఒక 10% ఐ మీన్ 10 మెంబర్స్ ట్రాన్స్జెండర్స్ ఉండేటట్టు కృషి చేద్దాం అందరం కలిసి. అలాగే ఆల్ థ్యాంక్స్ టు యూ మేడం. మేము ఇంత సాధించగలిగామంటే ఒక ఎప్పుడు చెప్పుకోవచ్చు. కొన్ని ఇంగ్లీష్ పదాలు కూడా వాడతాను, క్షమించండి అర్థం కాకపోతే. సో ఎడ్యుకేషనల్ డిస్క్రిమినేషన్ అనేది మన ట్రాన్స్జెండర్స్ లో ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద స్కూల్ కాలేజ్ లెవెల్ పీపుల్ చాలా మంది ఫేస్ చేస్తారు, స్టూడెంట్స్. అండ్ ఎడ్యుకేషనల్ నార్మ్స్ ఎలా రావాలి అంటే దే షుడ్ బి సపోర్టింగ్ అస్ అన్నమాట. ఫర్ ఎక్కడ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, యాక్సెప్టెన్స్ ఉండాలి అని. సో దానివల్ల ఏమవుతుందంటే సైకలాజికల్ మెంటల్ ట్రామా ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో ద స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ అండ్ ద అప్కమింగ్ పీపుల్, సో వాళ్ళలోని కొన్ని ఎఫర్ట్స్ ని లైక్ వాళ్ళు ఫేస్ చేసేదాన్ని మనం తగ్గించగలుగుతాం. సో అదే కాదు, ఫిజికల్ అబ్యూస్ కూడా జరుగుతుంది. సో ఇవన్నీ తగ్గించగలుగుతాం మనం వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే. సో ట్రాన్స్జెండర్స్ అనేది ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, రిలేటివ్స్ అబ్యూస్ చేస్తారు, నైబర్స్ కూడా అబ్యూస్ చేస్తారు. అఫ్ కోర్స్ సొసైటీ అనేది ఒక ఫిక్స్డ్ వ్యూ లో ఉంటుంది. వీళ్ళు ఇంతే, దే ఆర్ ఓన్లీ బాండ్ ఫర్ బెగ్గింగ్, దే ఆర్ ఓన్లీ బాండ్ ఫర్ సెక్స్ వర్క్, వీరంతా ఇంతే, వీళ్ళు దీనికే పనికొస్తారు, వీళ్ళలో ఎవరు మంచి వాళ్ళు ఉండరు అండ్ వీళ్ళలో చదువుకున్న వాళ్ళు ఉండరు, మంచి చేసే వాళ్ళు ఉండరు, అందరు ఇలాంటి వాళ్ళే అండి. కానీ అది తప్పండి. ఇఫ్ యూ సీ ఇన్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఎవ్రీ ఫోర్ మెంబర్స్ లో ఒక మెంబర్ ఎడ్యుకేటెడ్. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ కేసు నిందితులను ఈడీ కస్టడీకి అప్పగిస్తున్న అప్పలి కోర్టు ఉత్తర్వులు. ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డిని 2 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించిన న్యాయస్థానం. హన్మకొండలో బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చుకు హాజరైన బండి సంజయ్. తెలంగాణలో ఏ పరీక్ష నిర్వహించినా తప్పులదడికేనని విమర్శ. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కేటీఆర్. సిఆర్పీఎఫ్ పరీక్షలు ప్రాంతీయ భాషల్లోనూ రాసేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై హర్షం. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు తనకు ఆహ్వానం లేదన్న గవర్నర్ తమిళిసై. ఒక మహిళా గవర్నర్ కి ఆహ్వానం రాకపోవడం ఆశ్చర్యకరమని కామెంట్. Stay tuned to 95 News.